క్యాంపా కోలా ఢిల్లీలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. 1977 తర్వాత దాదాపు 15 ఏళ్ళు మార్కెట్ని ఏలిన బ్రాండ్ ఇది. ఇలాంటి బ్రాండ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ముఖ్యంగా రిలయన్స్ ఈ కంపెనీని కొనుగోలు చేయడం, వచ్చే దివాళీ లోపల క్యాంపా కోలా దాంతోపాటు ఆరెంజ్ లెమన్ లాంటి ఫ్లేవర్స్ కూడా మార్కెట్లోకి మళ్ళీ తీసుకొస్తామని చెప్పి ప్రామిస్ చేయడం. సో ఒక విధంగా ఇంతకుముందు అంటే 70s 80sలో ఉన్న వాళ్ళకి తెలియని బ్రాండ్ కాదు కాబట్టి ఈ బ్రాండ్ మళ్ళీ వస్తుందంటే ముఖ్యంగా ఢిల్లీ వాసుల్లో ఈ బ్రాండ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని చూస్తే ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు కార్పొరేట్ కబుర్లతో మీ ముందుకు వచ్చాను. నా పేరు సుకుమార్. మొదటగా మనం స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు వార్తల్లో ముఖ్యంగా స్పైస్ జెట్ ఎందుకు ఉందంటే కంటిన్యూయస్గా లాసెస్ చూపిస్తూ ముఖ్యంగా మార్చ్ క్వార్టర్లో 458 కోట్లు, అదేవిధంగా జూన్ క్వార్టర్కి వచ్చేసరికి 789 కోట్ల నష్టాన్ని చూపించింది. 2021-22లో గతంలోనే దాదాపు 1725 కోట్లు నష్టాన్ని చవిచూసిన స్పైస్ జెట్ మరింత ఊబిలోకి మునిగిపోతున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో CFO క్విట్ చేయడం, ముఖ్యంగా మనకి CEO, CFO వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్స్ కాబట్టి ఇలాంటి వాళ్ళు చేంజ్ అయినప్పుడు ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఎంతవరకు ఉన్నాయని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఈ షేర్స్ 15% అంటే కేవలం ఒక్క రోజులో మనకి సెప్టెంబర్ 1వ తారీఖు 15% కోల్పోయి స్పైస్ జెట్ క్లోజ్ అయింది. వార్తల్లో ఉన్న మరో సంస్థ ఎస్ఆర్ వాళ్లకున్న పోర్ట్ బిజినెస్, దాంతోపాటు పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ ఈ వ్యాపారాన్ని ముఖ్యంగా మిట్టల్ నిపాన్ స్టీల్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి 19,000 కోట్లకు అమ్ముతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ మధ్యకాలంలో జరిగిన డీల్స్లో ఇది చాలా పెద్ద డీల్ కింద మనం చూడాలి. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పటివరకు జాయింట్ వెంచర్లో ఉన్న 4 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న LNG అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ యూనిట్ ఏదైతే గుజరాత్లో ఉందో దీన్ని వాళ్ళు అమ్మడానికి ముందుకు రావడం, అదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ అనే కంపెనీ కూడా దీన్ని కొనుగోలు చేయడం మనం చూడొచ్చు. పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ అయిన తర్వాత ఇంత పెద్ద డీల్ భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి. మెట్రో క్యాష్ అండ్ క్యారీ చాలామంది బిజినెస్ చేసే వాళ్ళకి ఈ సంస్థ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే హోల్సేల్ ధరల్లో అక్కడి నుంచి కొనుగోలు చేసి ఖచ్చితంగా అక్కడ సభ్యత్వం ఉంటే తప్ప అక్కడి నుంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉండదు కాబట్టి షాపులు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇలా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ మెట్రో క్యాష్ అండ్ క్యారీలో వాళ్ళ వస్తువులని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి జర్మన్ కంపెనీ ఏదైతే మనకి మెట్రో ఉందో మెట్రో అమ్మకానికి పెట్టడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5,600 కోట్లకి బిడ్డింగ్ చేయడం జరిగింది. కానీ వస్తున్న వార్తల ప్రకారం మనకి థాయిలాండ్ బేస్డ్ CP గ్రూప్ ఏదైతే ఉందో ఇది దాదాపు 8,000 కోట్లు అంటే 1 బిలియన్ ఆఫర్ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జర్మన్ కంపెనీ మెట్రో క్యాష్ అండ్ క్యారీ కూడా ఇంచుమించు వాళ్ళ వాల్యుయేషన్స్ని 1 బిలియన్ దగ్గర చూస్తుంది కాబట్టి ఈ సంస్థని మనకి థాయిలాండ్ బేస్డ్ CP గ్రూపు అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సుజుకి దాదాపు 30,000 కోట్ల రూపాయలు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది. ఇందులో హన్సల్పూర్ గుజరాత్లో దాదాపు 10,400 కోట్లు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా వాళ్ళు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో దాదాపు మనకి 2026 కల్లా ఈ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది 100% కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి సుజుకి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్తో పాటు పెట్రోల్ కార్స్ కూడా తయారు చేయడానికి దాదాపు 20,000 కోట్లు హర్యానా ప్లాంట్ మీద వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. డిస్నీ స్టార్ మళ్ళీ క్రికెట్ ప్రియులకి ఆనందమైన విషయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మనకి ఇప్పటివరకు డిస్నీ స్టారే ICCకి సంబంధించిన ఆల్మోస్ట్ రైట్స్ అన్ని కూడా హోల్డ్ చేస్తున్నప్పటికీ మళ్ళీ ఈసారి కూడా వాళ్ళే బిడ్డింగ్ తీసుకురావడం. ఇంకొక వైపు ఏంటంటే మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్కి సంబంధించి ICCకి ఉన్నది కాకుండా T20 వరల్డ్ కప్ కావచ్చు, మరో 4 సంవత్సరాల పాటు వాళ్ళ కాంట్రాక్ట్ని పొడిగిస్తూ ICC నిర్ణయం తీసుకుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 2.823 బిలియన్ అంటే 2027 వరకు 2.823 బిలియన్ US డీల్ కింద అంత రెవెన్యూని ICCకి క్రియేట్ చేయబోతుంది. స్టార్ స్పోర్ట్స్ మనకి ఈ రైట్స్
2.2 బిలియన్కి 2015-2023 వరకు, అంటే దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్ట్ని పెట్టుకోనుంది. దీనికి కొద్దిగా పెంచి అంటే ఆల్మోస్ట్ 2.02 బిలియన్ నుండి 2.8 దగ్గర నుండి 3 బిలియన్ వరకు కూడా ఈ రైట్స్ని మళ్ళీ చేజిక్కించుకోవడం ఒక ముఖ్యమైన విషయం కింద మనం చూడాలి. అంటే దాదాపు 50% హైక్ తోటి మనకి డిస్నీ స్టార్ ఈ ఐసీసీ రైట్స్ అన్నింటినీ కూడా 2027 వరకు ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక ఏజిఎంలో మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎక్కువగా వెయిట్ చూస్తూ ఉంటారు. ఈ ఏజిఎం పూర్తిగా 100% వర్చువల్గా జరగడం, దీంట్లో అనౌన్స్మెంట్స్ మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేసిందే కాకుండా ఇంకా ఎక్కువగా ముఖేష్ అంబానీ అనౌన్స్ చేయడం, ఇవన్నీ కనుక గమనిస్తే రిలయన్స్ చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం కనుక గమనిస్తే ఆల్మోస్ట్ సక్సెషన్ ప్లాన్స్ అన్నీ కూడా షేర్ హోల్డర్స్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆకాష్ అంబానీ ఆల్రెడీ రిలయన్స్ జియోని హెడ్ చేస్తూ ఉండడం, ఈషా రాబోయే రోజుల్లో మనకి రిలయన్స్ రీటైల్ని లీడ్ చేస్తుందని చెప్పి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడం, అనంత్ అంబానీ న్యూ ఎనర్జీ బిజినెస్ అంటే గ్రీన్ బిజినెస్కి సంబంధించి పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అగ్రెసివ్గా రిలయన్స్ వెళ్తుంది కాబట్టి ఆ వ్యాపారాన్ని మొత్తం అనంత్ అంబానీ చూస్తారు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ముగ్గురు పిల్లలకి సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక్కొక్క వ్యాపారాన్ని అప్పచెప్పడం, జియో కానీ అటు మనకి రిలయన్స్ రీటైల్ కానీ ఐపీఓ అనౌన్స్మెంట్స్ వస్తాయని అంటే దానికి మాత్రం ఈ సంవత్సరం కాదు వచ్చే ఏజిఎంలో నేను అనౌన్స్ చేస్తాను, దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఉంటాయని చెప్పి ముఖేష్ అంబానీ చెప్పడం ఒక ముఖ్య అంశం కింద మనం గమనించవచ్చు. రిలయన్స్ క్యాపిటల్ బిడ్డింగ్స్కి ఎట్టకేలకు ఆగస్టు 29, 2002 ఒక డెడ్ లైన్ క్లియర్ అయింది. గతంలో 5 సార్లు ఎక్స్టెండ్ చేసినప్పటికి కూడా ఈసారి ఎలాంటి ఎక్స్టెన్షన్ లేకుండా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ది నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ మనకి బిడ్డింగ్ కంప్లీట్ అయినట్టుగానే అనుకోవాలి. ఇండస్ఇండ్, టోరెంట్, ఓక్ట్రీ, బీ రైట్ ఈ 4 సంస్థలు దాదాపు 4,000 కోట్లకి ఈ సంస్థని చేజిక్కించుకోవడానికి బిడ్డింగ్స్ ప్రక్రియ పూర్తిగా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈ బిడ్డింగ్స్ ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో ఈ బిడ్డింగ్స్కి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టాటా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక సంచలనమే. దాని మీద ఇన్వెస్టర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ముఖ్యంగా మనకి ఈ స్ప్లిట్స్ ఏవైతే జరిగాయో అంటే ట్రస్ట్ కావచ్చు, టాటా సన్స్ కావచ్చు, ఈ రెండింటికి సపరేట్గా చైర్మన్స్ ఉండాలి అనే నిర్ణయం ఏదైతే తీసుకుందో దీనికి షేర్ హోల్డర్స్ నుంచి ఏజిఎంలో ఆమోదం లభించడం జరిగింది. ముఖ్యంగా టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్ రెండు కలిపి ఎంటైర్ గ్రూప్లో దాదాపు 66% షేర్ హోల్డింగ్ ఉంటుంది. అయినప్పటికీ మిగిలిన ఇన్వెస్టర్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి కాబట్టి మిగిలిన ఇన్వెస్టర్స్, చిన్న షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ స్ప్లిట్కి అంటే కంపెనీలు రెండుగా పనిచేస్తే ట్రస్ట్ సపరేట్గా, అదేవిధంగా మనకి మిగిలిన బిజినెస్లు టాటా సన్స్కి సంబంధించిన బిజినెస్లు సపరేట్గా ఉంటే గ్రోత్ కూడా బాగుంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గతంలో బోర్డు చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఆమోదిస్తూ షేర్ హోల్డర్లు అన్నిటికీ ఓకే అన్నారు. దీంతోపాటు ఇంకో కొన్ని రెజల్యూషన్స్ లైక్ మనకి అజయ్ పి ఇరామల్ కావచ్చు, వేణు శ్రీనివాసం కావచ్చు, వీళ్ళ డైరెక్టర్షిప్ కూడా రెన్యూ చేయడానికి ఓటింగ్ పెడితే దానికి కూడా ఆల్మోస్ట్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా అనితా జార్జ్ని ఇండిపెండెంట్ డైరెక్టర్గా జాయిన్ చేసుకోవడానికి కూడా షేర్ హోల్డర్స్ యొక్క ఆమోదం దొరికింది. ఇప్పుడు మనం ఆన్ ద రేడార్ సెగ్మెంట్కి వెళ్దాం. ఆన్ ద రేడార్ సెగ్మెంట్లో డిష్ టీవీ ఆల్మోస్ట్ మనకి 20% స్టాక్ ప్రైస్ పెరిగింది. ఎందుకంటే చైర్మన్ గోయల్ బయటికి వెళ్తున్నాడని న్యూస్ ఒకటైతే ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్ 26వ తారీఖు తను బయటికి వెళ్ళడం, ఇంకోవైపు గోయల్స్ ఎగ్జిట్ కూడా వాళ్ళకి ముఖ్యంగా ఎస్ బ్యాంక్ షేర్ హోల్డర్ కాబట్టి ఈ కంపెనీలో ఎస్ బ్యాంక్కి సంబంధించిన షేర్స్ కూడా పెరుగుతాయని చెప్పే ఆలోచనతో ఈ స్టాక్ని కొనుగోలు చేయడం ఇన్వెస్టర్స్ మనం చూడొచ్చు. దీనివల్ల దాదాపు 20% ఈ స్టాక్ మనం పెరగడాన్ని గత వారం రోజుల్లో గమనించవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ రీటైల్కి అగైనెస్ట్గా ప్రొసీడింగ్స్ చేయడం, వాళ్ళ అసెట్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ వేయడానికి ప్రయత్నం చేయడం, ఇన్సాల్వెన్సీలో భాగంగా వీలైనంత వరకు బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి ఎలాంటి అసెట్స్ ఉన్నా కూడా రికవరీ చేసుకోవాలని చూడడం మనం చూడొచ్చు. ముఖ్యంగా సెంట్రల్ అండ్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఈ రెండు బ్రాండ్స్కి సంబంధించి ఏ అసెట్స్ ఉన్నా కూడా వాటిని అమ్మి తద్వారా లోన్లు రికవర్ చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఫ్యూచర్ రీటైల్ కూడా ఒకవైపు వాళ్ళకున్న అసెట్స్ని అమ్మి
ఫండ్స్ రేజ్ చేయాలనే ఆలోచనలో కనిపిస్తుంది. ఇంకోవైపు ఫ్యూచర్ రీటైల్ ఆల్రెడీ మనకి బ్యాంక్రప్సీ ప్రొసీడ్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో అకార్డింగ్ టు బ్యాంక్రప్సీలా ఈ విషయం ఈ బ్యాంకులకన్నిటికి కూడా కొలిక్కొచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సోనీ టీవీ, జీటీవీ ఈ మధ్యకాలంలో మెర్జర్ అయిన చాలా పెద్ద ప్రముఖ టీవీ ఛానళ్ళు. దీనికి సంబంధించి సిసిఐ అంటే మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మెర్జర్ని ఆమోదించకుండా ముఖ్యంగా ఇందులో చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలని చెప్పడం జరిగింది. మోర్ స్క్రూటినీ కావాలని చెప్పి కూడా సిసిఐ చెప్పడం. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి జీ ఎంటర్టైన్మెంట్ 6% డ్రాప్ అవడం, అంటే షేర్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 241 రూపాయలకి పడిపోవడం కనుక మనం గమనిస్తే సిసిఐ ఇంటర్వెన్షన్ అనేది ఈ రెండు కంపెనీల మెర్జర్కి మరింత తలనొప్పిగా మారుతుందని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనం స్టార్టప్ ప్రపంచంలోకి అడుగు పెడదాం. బైజూస్ ఈ మధ్యకాలంలో మనకి ఎడ్యుకేషన్ సెక్టార్లో బాగా పేరు వినపడుతున్న కంపెనీ. ఇది స్టార్టప్స్లో ఆల్మోస్ట్ యూనికార్న్ కింద మనకి మారడం కూడా గమనించాం. ప్రస్తుతం మనకి అబుదాబి SWF కూడా ఫండ్ రైజ్ చేయడానికి, దీంతోపాటు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కూడా ఫండ్ రైజ్ చేయడానికి ముందుకు వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆల్మోస్ట్ మనకి $400 నుండి $500 మిలియన్ ఫండ్ రైజింగ్కి ఆల్రెడీ అబుదాబి సావరెన్ వెల్త్ ఫండ్ ఓకే చెప్పినట్టుగా కూడా బైజూస్ చెప్తూ ఉంది. బైజూస్ పేరెంట్ కంపెనీ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విషయాన్ని ధృవీకరించడం కూడా జరిగింది. కాకపోతే ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఇది మాత్రం ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదని చెప్పి ఒక వార్తను వాళ్ళు ప్రచురించడం జరిగింది. బైజూస్ మనకి ఇప్పటివరకు ఫండ్ రైజ్ చేసిన డబ్బులన్నీ కూడా పబ్లిసిటీకి లాంటి వాటి ఖర్చు పెట్టినా ఇప్పుడు రైజ్ చేస్తున్న ఫండ్స్ మాత్రం వాళ్ళకున్న డెట్ని క్లియర్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎవరైతే అప్పులు ఇచ్చారో బ్యాంకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరివి అప్పులు క్లియర్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఈ క్వార్టర్ రిజల్ట్స్ మనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 6వ తారీఖు వాళ్ళు అనౌన్స్ చేసే రిజల్ట్స్ రోజున వాళ్ళు ఎంతవరకు అప్పులున్నా ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. యూపీ ప్రభుత్వం 4,000 కోట్లతోటి స్టార్టప్ కార్పస్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ కార్పస్ ఫండ్ యూపీలో స్టార్ట్ చేసే ఏ స్టార్టప్కైనా కూడా ఒక ప్యానెల్ని క్రియేట్ చేసి తద్వారా యూపీ ఇన్నోవేషన్ ఫండ్ అనే ఒక మోడల్ ద్వారా ఆల్మోస్ట్ మనకి ఈ సీడ్ క్యాపిటల్ కింద స్టార్టప్స్ కన్నిటికి కూడా ఇవ్వడం, ఐటీ, ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, మెడికల్, అగ్రికల్చర్ అండ్ ఈ-కామర్స్ ఈ సెక్టార్కి సంబంధించి ఏమైనా స్టార్టప్స్ వస్తే వాటికి ఫండ్ చేసే విధంగా మనకి యూపీ ఇన్నోవేషన్ ఫండ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయమని చెప్పి చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కూడా తన అఫీషియల్స్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో యూపీకి సంబంధించి ఈ ఇన్నోవేషన్ ఫండ్ కొన్ని స్టార్టప్స్కి హెల్ప్ఫుల్గా మారే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. Money9 యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.